కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకుంది. కరీంనగర్ మేయర్గా కొలగాని శ్రీనివాస్ ఎన్నికయ్యారు. కరీంనగర్ డిప్యూటీ మేయర్ పదవి సునీల్ రావుకు దక్కింది. సునీల్ రావు ఇప్పటికే మేయర్గా పనిచేశారు. బీఆర్ఎస్ ఎవరికి మద్దతు ఇవ్వలేదు. రైట్, మరిన్ని అప్డేట్స్ ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ రమణ ఇస్తారు. రమణ, చెప్పండి, మొత్తానికి ఉత్కంఠకు తెర దిగిందని చెప్పాలి. బీజేపీ అభ్యర్థి మేయర్గా ఎన్నికవడం ఎలా చూడాలి? సో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొత్తానికి బీఆర్ఎస్ ఎవరికి మద్దతు ఇవ్వలేదు అన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఖచ్చితంగా అంటే ఒక ఉత్కంఠభరిత ప్రయాణానికి 4-5 రోజుల నుంచి కొనసాగుతున్న మొత్తంగా క్యాంపు రాజకీయాలకు ఒక తెరపడింది. మేయర్గా బీజేపీ కరీంనగర్ కార్పొరేషన్ పైన జెండా ఎగరవేసింది. మేయర్గా కొలగాని శ్రీనివాసు, డిప్యూటీ మేయర్గా సునీల్ రావు, ఆయన మాజీ మేయర్గా కూడా ఉన్నారు. వీళ్ళ ఇద్దరిని కూడా ఎన్నిక ప్రక్రియ పూర్తయి, ప్రమాణ స్వీకారం కూడా పూర్తయి మరి కాసేపట్లో వాళ్ళు బయటకు రానున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ రాత్రికి రాత్రి చక్రం తిప్పారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మొత్తంగా ఇది ఒకటి అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చే విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీ ఒక 2 రోజుల నుంచి కూడా దీనిపైన పూర్తిగా కసరత్తు చేసి ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ కార్పొరేషన్ ను హస్తగతం చేసుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఇవాళ ఉదయం వరకు కూడా అలాంటి పరిణామాలే ఉండేది. కానీ బీఆర్ఎస్ ఎప్పుడైతే యూటర్న్ తీసుకుందో, బీఆర్ఎస్ కార్పొరేటర్స్ బృందం అంతా కూడా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు కూడా హాజరైనప్పటికీ వాళ్ళు తటస్థంగా ఉండడం, అంటే ఓటింగ్ చేసే క్రమంలో, ఓటింగ్ కు పిలుపునిచ్చే క్రమంలో వాళ్ళు చేతులు ఎత్తకపోవడంతో మొత్తంగా కాంగ్రెస్ బలం అనేది 21కి మాత్రమే పరిమితమైంది. తనకు వచ్చిన 14 సీట్లతో పాటు మిగిలిన 7గురిని కలుపుకొని 21కి మాత్రమే పరిమితమైంది. మరొక వైపు ఇటు 34 సీట్లతోని బీజేపీ అతిపెద్ద పార్టీగా, అంటే 30 సీట్లు, అదేవిధంగా 3 ఇండిపెండెంట్లతో పాటుగా ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఉన్న కేంద్ర మంత్రి ఎంపీ బండి సంజయ్ ఓటుతో కలుపుకొని బీజేపీ అతిపెద్ద పార్టీగా, అదేవిధంగా మేయర్ సీట్ను, అదేవిధంగా డిప్యూటీ మేయర్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుని మొత్తంగా కరీంనగర్ కార్పొరేషన్ పైన కాషాయ జెండాను రెపరెపలాడించింది. మొత్తంగా ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ అధికార పార్టీకి షాక్ అని చెప్పుకోవచ్చు. మరొక వైపు బీజేపీకి బూస్టప్ అని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో అంటే పరోక్ష ఎన్నికల్లో మేయర్ గా ఇట్లా ఎన్నుకునే క్రమంలో ఇది మొట్టమొదటి మేయర్ స్థానం అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఒక రికార్డు విజయానిగా కూడా మనం చూడవచ్చు. మొత్తంగా ఇప్పుడు బీజేపీ శ్రేణుల్లో ఇప్పటికే కరీంనగర్లో సంబరాలు ప్రారంభమయ్యాయి. మరి కాసేపట్లో బీజేపీ కార్పొరేటర్ల బృందంతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ బయటకు వచ్చి ఏం మాట్లాడతారనే ఒక ఆసక్తి నెలకొంది. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన సభ్యులంతా కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మొత్తంగా ప్రమాణ స్వీకారం పూర్తవడము అంటే ఈ ఉత్కంఠభరితమైన ఈ 4 రోజుల ప్రయాణానికి ఒక తెరపడినట్టు అయింది. మొత్తంగా ఇది రేపు కూడా కొనసాగుతుందా, వాయిదా పడుతుందా అనే ఒక టెన్షన్ కూడా పూర్తిగా తప్పిపోయి మొత్తంగా ఇప్పుడు బీజేపీ కరీంనగర్ కార్పొరేషన్ ను కైవసం చేసుకుంది. హరి, ఓకే రమణ.